అందరికీ నమస్కారం. ఇప్పుడే ఓబామా అయ్యో రామ సుహాస్ నటించిన మూవీ చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చూద్దాం. జూలై 4న విడుదలైన సుహాస్, కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పు రంబు అమెజాన్లో మంచి వ్యూస్ సాధించింది. ఇక సుహాస్ తర్వాత మూవీ జూలై 11న ఓబామా అయ్యో రామ థియేటర్లో విడుదలైంది. థియేటర్లో మాత్రం మంచి రెస్పాన్స్గా. ఇక సినిమా కథ విషయానికి వస్తే, సినిమా ఓపెన్ చేయగానే సుహాస్ చిన్నప్పటి క్యారెక్టర్ చూపించి అక్కడ నుండి వాళ్ళ అమ్మగారికి ఒక గజ్జె కడుతూ ఉంటాడు. అందులో వాళ్ళ అమ్మ చనిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అమ్మ సినిమాకి పోదాం అమ్మ లే అని ఏడుస్తాడు. అక్కడ బాగా సెంటిమెంట్ గా ఉంది. తర్వాత వాళ్ళ అమ్మను కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత సుహాస్ పెద్ద అవుతాడు. పెద్ద అయిన తర్వాత సినిమాకు డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ సినిమా డైరెక్షన్ నుంచి అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే, అతను కాలేజీ బ్యాక్ డ్రాప్ లో హీరోయిన్ పరిచయం అవ్వడం, హీరోయిన్ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ, తర్వాత అలీ గారు మంచి సూపర్ క్యారెక్టర్ చేశారు. హీరోకు మామయ్య క్యారెక్టర్. వీళ్ళు అందరి మధ్యలో హీరోయిన్ కలవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకు హీరో నైట్ లో వెళ్తూ ఉంటే కనుక హీరోయిన్ డ్రింక్ చేసి డాష్ కొట్టబోతుంటే హీరోయిన్ కి యాక్సిడెంట్, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అక్కడ నుంచి అతను వెళ్తుంటే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకెళ్తారు. కానీ హీరోయిన్ అవన్నీ ఏం తెలియదు. తర్వాత రోజు హీరోయిన్ కు తెలుస్తుంది. తర్వాత హీరోతో ఎలా కలుస్తుంది, తర్వాత హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ డైరెక్టర్ అవ్వాలనే ఆశ ఉంటుంది. ఆవిడ కథలు చెప్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ అయిన తర్వాత, వాళ్ళిద్దరి మధ్యలో అట్రాక్షన్ అయిన తర్వాత హీరో చెప్పే సీన్స్ బాగున్నాయి. మూడు సార్లు కథ చెప్తే 3 సార్లు కథ బాగుంటుంది. కొంచెం కామెడీ కూడా వర్కౌట్ అయింది. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. తర్వాత అలీ మ్యారేజ్ చేసుకోవడం, ఎందుకు మ్యారేజ్ చేసుకోవడం అనే సీన్ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఓవరాల్ గా ఈ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డిఫరెంట్ టైప్ గా వెళ్ళింది. కామెడీ, ఎమోషన్, తర్వాత టోటల్ గా కొంచెం చూడదగ్గ సినిమా ఓవరాల్ గా. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇక హీరోయిన్ కథలు చెప్పే క్రమంలో డైరెక్టర్ సుహాస్ వచ్చి నీకు కథలు చెప్పడం రాదు అని చెప్పిన తర్వాత, ఆ అమ్మాయి ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వాలని హీరోయిన్ తీసుకెళ్లి, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వాలి, నువ్వు తోడురా అని తీసుకెళ్లి అక్కడ హరీష్ శంకర్ గారి దగ్గర డైరెక్షన్ లో అవకాశం కోసం వెళ్తున్నాం అని చెప్పి అక్కడ హీరోయిన్ జాయిన్ అవ్వకుండా హీరో జాయిన్ అవుతాడు. అక్కడ ట్విస్ట్ బాగుంటుంది. హీరో ఫారెన్ వెళ్ళాలని ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళ మామ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ వాలంటరీ ట్రీట్మెంట్ తీసుకొని ఫారెన్ పంపించాలని ట్రై చేస్తుంటాడు. కానీ ఇది క్యాన్సిల్ అవ్వడం వల్ల అలీ కూడా ఆనందపడతాడు. తర్వాత హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిన తర్వాత హీరోయిన్ ని షాపింగ్ తీసుకెళ్తుంది. షాపింగ్ తీసుకెళ్లినప్పుడు హీరోకి ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఒక చిన్న ఫ్లాష్ కట్ ఉంటుంది. అదేంటంటే హీరోను ఎవరో వాటర్ లో ముంచినట్లు, అతను ఎవరు ఏంటి అనేది ఎక్కడ చూపించలేదు. సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తారు. షాపింగ్ అయిన తర్వాత హీరో వెళ్తుంటాడు. ఆ చిన్నప్పుడు అతన్ని స్విమ్మింగ్ పూల్ లో ముంచిన అతను అక్కడ కనపడతాడు. అతన్ని చూసి షాక్ అవుతాడు. తర్వాత హీరోయిన్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత రిటర్న్ వచ్చి హీరోను ఏదో వెహికల్ గుద్దబోతుంటే హీరోను సేవ్ చేయాలని హీరోయిన్ వెళ్తే హీరోయిన్ కు కార్ డాష్ వస్తుంది. ఇద్దరు మధ్యలో పడిపోతారు. ఇద్దరు రోడ్డు మీద పడతారు. అలా అక్కడ వర్షం పడుతుంటుంది. ఇది ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ వరకు సినిమా ఓవరాల్ గా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా సెకండ్ హాఫ్ ఓపెన్ చేయగానే హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. వాళ్ళ మదర్ది, తర్వాత వాళ్ళ ఫాదర్ ఒక డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళ డైరెక్టర్ ఏంటంటే రెండో పెళ్లి చేసుకుంటాడు. అది నిదానంగా తెలుస్తుంది. వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. తర్వాత ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ మదర్ చనిపోతుంది. వాళ్ళ మదర్ కోరిక ఏంటంటే వాళ్ళ కొడుకు డైరెక్టర్ అవ్వాలా అని ఆశ ఉంటుంది. వాళ్ళ చిన్నప్పుడు హీరో వాళ్ళ అమ్మ భరతనాట్యం నేర్పించేటప్పుడు హీరోయిన్ కూడా అక్కడ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది. తర్వాత పెద్ద అయిన తర్వాత వీళ్ళే అని తెలుసుకొని తర్వాత హీరో దగ్గరకు వచ్చి హీరోని కలిసి ట్విస్ట్లు అన్ని బాగుంటాయి. ఓవరాల్ సినిమా అయితే ఫుల్ మిస్ లెక్క కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ ఉంది, తర్వాత ఫైట్స్ ఉన్నాయి, కొంచెం మాస్ ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే ఫుల్ మిస్ లెక్క. తర్వాత హీరోయిన్ ఎలా కలుస్తారు, తర్వాత హీరోయిన్ ఫాదర్ వాళ్ళ కండిషన్ ఎలా పెడతారు, తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక పెళ్లి ఎపిసోడ్ మాత్రం హిలేరియస్ గా ఉంటుంది. చాలా సూపర్ గా ఉంటుంది. కామెడీ ఫుల్ మస్తు కామెడీ ఉంటుంది అక్కడ. ఓవరాల్ సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో చూడతారు సినిమా. ఎక్కడే కానీ వల్గారిటీ, తర్వాత బూత్ డైలాగులు, తర్వాత ఎక్స్పోజింగ్ ఇలాంటివి ఎటువంటివి లేవు. టోటల్ క్లీన్ ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.